నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం। హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు। కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన నారా భువనేశ్వరి। శిక్షణ పూర్తయ్యాక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం। గోవింద నామస్మరణతో మారుమోగిన ద్వారకా తిరుమల। చిన్న వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం। ముంబైలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం। శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్। ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినా పర్యటనకు వెళ్లారు। ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు। ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు। వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ పాలక మండలి చర్చించింది। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం, సహకారం, గ్రామీణ పట్టణ జనాభా జీవన ప్రమాణాల పెంపు తదితర అంశాలపైన పాలక మండలి సమావేశంలో చర్చించింది। చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నారా భువనేశ్వరి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో టైలరింగ్ శిక్షణ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు। టైలరింగ్ శిక్షణ పూర్తయ్యాక గార్మెంట్స్ ఫ్యాక్టరీలతో మాట్లాడి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు। ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు। ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారో ఆ స్ఫూర్తితోనే నేను గాని నా టీం గాని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం। ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము। మొన్న మార్చ్ ఎలక్షన్ ముందల ఇది మొదలు పెట్టాము। ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు చేసింది ఫ్రాక్ అవనే, ఏ గార్మెంట్స్ అవనే వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం। ఇక్కడతో ఆగదు। ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం। మహిళలు వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం। ఇదే కాదు, ఇంకా చాలా ఆలోచనలు ఉండే। మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము। మన కుట్టు నేర్చుకున్న వాళ్ళకి గవర్నమెంట్స్ గానీ ఏది గానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో వాళ్ళకి ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్ కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి
వాళ్ళతో ఆ గార్మెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పంపించేటట్టు మేము ఆలోచిస్తున్నాము, చేస్తున్నాము కూడా. ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇది ఆడవాళ్ళు ఈజీగా ఇక్కడ కుప్పం మహిళల కోసమే ఇది మెయిన్ గా మేము స్టార్ట్ చేసాం. మహిళలు ఇది స్టార్టింగే, ఇంకా మేము ఆలోచిస్తున్నాం. లైక్ వైర్ బుట్టలు గాని, కేన్ బాస్కెట్స్ గాని, ఇది ఆడవాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది 3 నెలలే అయ్యింది. తప్పకుండా ఇది పెద్ద ఎత్తునగా తీసుకెళ్లాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి, ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ, మహిళా కోఆపరేటివ్ సొసైటీగా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ థాట్, ఈ ఐడియాతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు తీసుకెళ్తున్నాం. MOU అయితే ఇప్పుడు దాకా అవ్వలేదండి. తప్పకుండా ఆ ప్రాసెస్ లోనే ఉన్నాము. తప్పకుండా అది చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కుట్టు ఒకటే నేర్పించాము వాళ్ళకి. తప్పకుండా ఆ గార్మెంట్ ఫ్యాక్టరీకి మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం వస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్. ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదండి మహిళలు, అందుకే కదా కష్టపడేది. ఆ వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి కావాలో అది చూసుకుని అప్పుడు మేము ముందుకెళ్తామండి ఆ కంపెనీతో. తప్పకుండా అండి. ఇది ప్రస్తుతం ఇక్కడే స్టార్ట్ చేసాము కుప్పంలో. మేము అదే ఆలోచిస్తున్నాము ట్రస్ట్ లో మా మేనేజ్మెంట్ మేమంతా ఒక లెవెల్ కి తీసుకెళ్లి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటున్నాం. ఇంకా ఎన్ననేది మేము ఆలోచించలేదు. ఇది ఏ టైప్ అనేది కూడా మేము ఆలోచించలేదు. తప్పకుండా స్కూల్ అనేది ఎక్కువగా మా ఫోకస్ పేద పిల్లలకి, ఆ ఫోకస్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ అనేది తీసుకెళ్తాం. తిరిగి అది పేద పిల్లలకి వెళ్ళాలి చదువు అనేది. డిఎస్సి కోచింగ్ కూడా తప్పకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అది కూడా మళ్ళీ మహిళలకి ఉపయోగపడుతుందని ఆది ఆశ. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానంపై అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా మైనింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ షాన్ మోహన్ సెగ్లీ హాజరయ్యారు. నూతన ఇసుక విధానానికి సంబంధించి జిల్లాలో ఇసుక కార్యకలాపాలు, ఇసుక తరలింపుకు వివిధ వాహనాలకు ధరల నిర్ణయం, కొత్త ఇసుక రీచుల గుర్తింపు, డిమాండ్కు అనుగుణంగా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచడం, స్టాక్ పాయింట్లు వంటి అంశాలపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో చర్చించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్ల దగ్ధం ఘటనలో కారకులపై తగిన చర్యలు చేపట్టడంతో పాటు కాలిపోయిన ఫైల్ రీక్రియేట్కు తగిన చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివుడు తెలిపారు. కడప కలెక్టరేట్కు వచ్చిన ఆయన కలెక్టర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. భూముల విషయంగా జిల్లా కలెక్టర్ జేసీలకు తగిన సూచనలు చేశామన్నారు. మదనపల్లె ఘటనలో మొత్తం 2440 ఫైళ్లు దగ్ధం అయ్యాయన్నారు. అయితే సంఘటన జరిగిన 17 నిమిషాల్లోనే అగ్నిమాపక వాహనం వచ్చిన కారణంగా 700 ఫైళ్లను సురక్షితంగా ఉంచగలిగామన్నారు. కాలిపోయిన ఫైళ్లను రీక్రియేట్ చేసే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు. అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది. కూడా ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశారో డాటెడ్ ల్యాండ్స్ వీళ్ళు కలెక్టర్ గారికి నేను ఇప్పుడే చెప్పడం జరిగింది. జేసీ గారు కొత్తగా వచ్చారు. వీళ్ళు అన్ని ల్యాండ్స్ ఇంకొకసారి రీఇన్క్వైరీ చేసి ఎక్కడ అయితే సరిగ్గా ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ అలౌ చేసి
ఎక్కడైతే తప్పుగా జరిగింది అవన్నీ రీకన్సిడర్ చేసి కరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేమని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. 2440 ఫైల్స్ దగ్ధమైనాయి. దాంట్లో 17 నిమిషాల్లో ఫైర్ టెండర్ వచ్చింది కాబట్టి 700 సేవ్ అయిపోయినాయి ఫైల్స్. మిగతా ఫైల్స్ పూర్తిగా కాలిపోయినాయి. కానీ ఆ ఫైల్స్ మళ్ళీ మేము రీక్రియేట్ చేస్తున్నాము. అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి రీక్రియేట్ చేయవచ్చు. పద్ధతి మారిపోయింది. 596 జియో వచ్చింది. ఫ్రీ హోల్డ్ చేసే పద్ధతి మారింది. ఇప్పుడు మేము ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. కానీ ఎవరు కూడా రూల్స్ పాటించుకోకుండా, రూల్స్ లేకుండా భూమిలో అన్యాక్రాంతం చేయడం కానీ ఇట్లాంటివి చేయడం దానికి వీలు ఉండేది కాదు. అలా జరిగి ఉంటే దాన్ని సరి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. మేము సరి చేస్తాం. ఇంచుమించుగా ఇప్పుడు మా స్టేట్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 15,000 ఎకరాలు డీ పట్టా భూములు, 5,000 ఎకరాలు 22A ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో మా దృష్టిలో వచ్చింది ఏంటంటే అది ఒక 50,000 ఎకరాల దాకా డీ పట్టా భూములు ఉండొచ్చు. అంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా జరగలేదు. సస్పెక్ట్స్ మాత్రం చాలామంది ఉన్నారు, 5-6 ఉన్నారు. వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫైనల్గా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫైనల్గా చెప్పే పరిస్థితిలో మేము ఉంటాం. లోపల వాళ్ళే చేశారని చాలా వరకు నమ్మకం, మేము కూడా అదే నమ్ముతాం. పాత చిత్తూరు జిల్లా తీసుకుంటే 2,15,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయిపోయి. అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాము. మేము మా టైం తీసుకుంటాం. ఇప్పుడు హడావుడిలో ఏది లేకుండా అన్నీ సరి చేస్తాం. అంటే నేను కాదనట్లేదు, ఎంక్వైరీలు అన్నీ బయటకు పడతాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.